హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్‌లో భాగంగా 1 జాన్ నుండి 6 జాన్ వరకు కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ సిటీ ఈజ్ లైక్లీ టు బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ స్లమ్ ఫ్రీ సిటీ? భారతదేశంలో తొలి స్లమ్ రహిత నగరంగా లేదా మురికివాడలు లేని మొదటి నగరంగా మారే అవకాశం ఉన్న నగరం ఏది అంటే సూరత్. సో ఈ కరెంట్ అఫైర్స్‌ను మనం స్టేట్ న్యూస్, నేషనల్ అఫైర్స్, జాతీయ అంశాలు లేదా ఇండియాస్ ఫస్ట్ అనే కేటగిరీ కింద డిస్కస్ చేస్తున్నాము. సో ఏ రాష్ట్రంలోని అంటే గుజరాత్ రాష్ట్రంలోని నగరమైనటువంటి సూరత్ ఎవరి కృషి ఫలితంగా, ఎవరి ప్రయత్నాల ఫలితంగా అంటే సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రయత్నాల ఫలితంగా భారతదేశంలోనే మురికివాడలు లేనటువంటి మొదటి నగరంగా మారే దిశగా పయనిస్తుంది. మెయిన్ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అనుసరించిన వ్యూహం ఏంటి అంటే మురికివాడల స్థానంలో అదే ప్రదేశంలో బహుళ అంతస్తుల శాశ్వత గృహాలను నిర్మించడం. ఈ ప్రాజెక్ట్స్ కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు గుజరాత్ రాష్ట్ర గృహ నిర్మాణాల పథకాల కింద వచ్చేటువంటి నిధులతో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎగ్జామ్లో కనుక ఈ భారతదేశంలో మురికివాడలు అనేటువంటి మొదటి నగరంగా మారే దిశగా పయనిస్తున్నటువంటి నగరం ఏది అని అడిగినట్లయితే సూరత్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా భారతదేశంలో మురికివాడలు లేనటువంటి మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం మారబోతోంది అంటే గుజరాత్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. రాష్ట్రం అడిగితే గుజరాత్, నగరం అడిగితే సూరత్. What is the name of the Gram Panchayat led digital self-assessment tool launched by the Ministry of Jal Shakti to assess drinking water service delivery under the Jal Jeevan Mission? జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి సేవల పనితీరును అంచనా వేయడానికి ఏ మంత్రిత్వ శాఖ? కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని డిజిటల్ స్వీయ అంచనా సాధనం పేరు ఏంటి? ఒక టూల్ అనమాట ఇది. ఈ టూల్ పేరు ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆ టూల్ పేరు ఏంటి అంటే జల్ సేవా ఆంకలన్. సో ఈ కరెంట్ అఫైర్స్ని మనం సెంట్రల్ స్కీమ్స్ లేదా పాలసీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ఏ మంత్రిత్వ శాఖ అంటే జల్ శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి తాగునీరు మరియు పారిశుద్ధ విభాగం. ఈ పోర్టల్లో అంటే జల్ జీవన్ మిషన్ పోర్టల్లో జల్ సేవా ఆంకలన్ అనేటువంటి టూల్ను ప్రారంభించింది. అయితే దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్ గారు వర్చువల్గా ప్రారంభించారు. ఈ జల్ సేవా ఆంకలన్ యొక్క మెయిన్ పని ఏంటి అంటే హర్ ఘర్ జల్ గ్రామాలలో తాగునీరు యొక్క సేవల కార్యాచరణ మరియు నాణ్యతను అంచనా వేయడానికే రూపొందించారు. దీనిని ఈ జల్ సేవా ఆంకలన్ అనేటువంటి టూల్ను. విచ్ ఇన్సెక్ట్స్ హ్యావ్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ టు గెట్ లీగల్ రైట్స్? ప్రపంచంలో చట్టబద్ధ హక్కులు పొందిన తొలి కీటకాలు ఏవి? ఇవి అమెజోనియన్ స్టింగ్లెస్ బీస్ లేదా అమెజోనియన్ స్టింగ్లెస్ తేనెటీగలు. ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంటే అంతర్జాతీయ అంశాలలో లేదా ఎన్విరాన్మెంట్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. వీటి పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమెజోనియన్ స్టింగ్లెస్ తేనెటీగలు ప్రపంచంలోనే చట్టబద్ధ హక్కులు అంటే లీగల్ రైట్స్ పొందినటువంటి తొలి కీటకాలుగా గుర్తించబడ్డాయి. ఏ దేశంలో అంటే పెరు దేశంలో. అయితే వీటికి ముళ్ళు అని ఈ తేనెటీగలకు ముళ్ళు ఉండదు, అది లేదా పని చేయనటువంటి ముళ్ళు ఉంటుంది కాబట్టి ఇవి మనుషులకు హానికరం కావు. హూ డిజైన్ ద క్లోజ్ క్వార్టర్ బ్యాటల్ కార్బైన్ అంటే ఇది అనమాట. దీన్ని ఏమంటారంటే తుపాకీ. సో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ అంటే తుపాకీ అనమాట. రీసెంట్లీ అక్వైర్డ్ బై ద ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ. భారత సైన్యం మరియు నౌకాదళం ఇటీవల కొనుగోలు చేసినటువంటి క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ అంటే తుపాకీని ఎవరు డిజైన్ చేశారు? ఇది చూస్తున్నారు కదా, ఇది అనమాట. సో ఎవరు డిజైన్ చేశారు అంటే డిఆర్డిఓ యొక్క ఆర్నమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పూణే వారు దీనిని డిజైన్ చేశారు. ఈ కరెంట్ అఫైర్స్ మనం డిఫెన్స్ డీల్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ఏ మంత్రిత్వ శాఖ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఎవరి కోసం? భారత సైన్యం మరియు నౌకాదళం కోసం క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ అంటే తేలికమైనటువంటి తుపాకీలను, అదేవిధంగా
భారత నౌకాదళం కోసం హెవీ వెయిట్ ఆర్బిటోలను కొనుగోలు చేయడానికి ఎన్ని కోట్ల విలువైన అంటే 4,666 కోట్ల విలువైనటువంటి రక్షణ సేకరణ ఒప్పందాలపై సంతకం అనేటువంటిది చేసింది. ఈ క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్‌ను ఎవరి యొక్క అంటే DRDO యొక్క ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పూణే వారు రూపొందించింది మరియు దీనిని భారత్ ఫోర్జ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. Which country recently deployed the nuclear capable Urenshiq మిసైల్ ఇన్ బెలరూస్? ఇటీవల ఎక్కడ అంటే బెలరూస్లో అణ్వాయుధ సామర్థ్యం గల ఉరెన్స్టిక్ క్షిపణిని ఏ దేశం మోహరించింది అంటే బెలరూస్లో మోహరించింది అనమాట ఈ క్షిపణిని. ఏ క్షిపణిని? ఒరెన్స్టిక్ అనేటువంటి క్షిపణిని. ఏ దేశం అండి అంటే రష్యా దేశం అనేటువంటిది బెలరూస్లో ఈ మిసైల్‌ను ఒరెన్షిక్ అనేటువంటి క్షిపణిని అక్కడ ప్లేస్ చేసింది. ఈ కరెంట్ అఫైర్స్ మనం ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే అంతర్జాతీయ అంశాల్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ఈ ఒరెన్షిక్ క్షిపణి అనేటువంటిది మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. సో ఇది ఎక్కడ ఏ దేశంలో మోహరించింది అంటే బెలరూస్ దేశంలో మోహరించింది. ఎందుకోసం అంటే ప్రాంతీయ భద్రతలో భాగంగా మోహరించడం జరిగింది. Which country did India overtake to become the world's ఎంత అండి 4th? చాలా 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 ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అడిగారు, ప్రిలిమ్స్ అడిగారు. కాబట్టి ఇది 2018లో అడిగారు అనుకుంటా. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగారు. విచ్ కంట్రీ డిడ్ ఇండియా ఓవర్టేక్ టు బికమ్ ద వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ నామినల్ జీడిపి టర్మ్స్? నామమాత్రపు జీడిపి అంటే నామినల్ జీడిపి పరంగా ప్రపంచంలో ఎన్నవది అంటే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారతదేశం ఏ దేశాన్ని అధిగమించింది అంటే ఏ దేశం యొక్క ప్లేస్లో భారతదేశం అనేటువంటిది 4th ప్లేస్లో నిలిచింది, వెనక్కి నెట్టింది అని అర్థం అనమాట. ఏ దేశాన్ని వెనక్కి నెట్టింది? భారతదేశం అంటే జపాన్. సో ఈ కరెంట్ అఫైర్స్ మనం ఎకానమీ లేదా నేషనల్ అఫైర్స్ జాతీయ అంశాల్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. భారతదేశం అనేటువంటిది ఎంత జీడిపితో అండి? $4.18 ట్రిలియన్ జీడిపితో ఏ దేశాన్ని? జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే ఎన్నవ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అదే వృద్ధి రేటు అయితే ఎంత? 8.2%. 8.2% వృద్ధి రేటుతో ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందినటువంటి దేశంగా గుర్తింపు పొందింది భారత్. ఎప్పటి నాటికి అంటే 2030 నాటికి ఏ దేశాన్ని? జర్మనీను సైతం వెనక్కి నెట్టి 3వ స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మెయిన్‌గా కారణాలు ఏంటి? ఇలా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడానికి అంటే దేశీయ వినియోగం, ప్రభుత్వ సంస్కరణలే ఈ చారిత్రాత్మక విజయానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా మొదటి 3 స్థానాల్లో వరుసగా ఎవరున్నారంటే యునైటెడ్ స్టేట్స్, చైనా మరియు జర్మనీలు ఉన్నాయి. 4వ స్థానంలో భారతదేశం అనేటువంటిది ఉంది. సో జీడిపి ఎంత అంటే భారతదేశ నామమాత్రపు జీడిపి విలువ ఇప్పుడు ఎంతగా నమోదైందంటే $4.18 ట్రిలియన్ చేరుకుంది. Who have recently appointed by the Appointments Committee of the Cabinet to key position in DGFT and FCI? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. DGFT అంటే ఏంటి? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ మరియు FC అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రధాన పదవులకై ఇటీవల క్యాబినెట్ నియామక కమిటీ ద్వారా ఎవరు నియమితులయ్యారు? సో ఎవరు నియమితులయ్యారు అంటే లవ్ అగర్వాల్ గారు DGFTలో, అదేవిధంగా రవీంద్ర కుమార్ అగర్వాల్ గారు FCIలో. సో ఈ కరెంట్ అఫైర్స్ని మనం అపాయింట్మెంట్స్లో భాగంగా నియామకాల భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే కేబినెట్ నియామక కమిటీ ఇటీవల 2 ప్రధాన ప్రభుత్వ సంస్థలో కీలక నియామకాలను ఆమోదించింది. ఎవరిని? లవ్ అగర్వాల్ గారిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డైరెక్టర్ జనరల్గా నియమించారు. అదేవిధంగా రవీంద్ర కుమార్ అగర్వాల్ గారిని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. Who became the first bowler in men's T20 international cricket
టు టేక్ 8 వికెట్స్ ఇన్ ఎ మ్యాచ్. పురుషుల T20 అంతర్జాతీయ క్రికెట్లో ఒకే మ్యాచ్లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఎవరు నిలిచారు? సో ఈయన పేరేంటి అంటే సోనం యషే. భూటాన్‌కి చెందిన అతను సోనం యషే. సో ఈ న్యూస్‌ని మనం స్పోర్ట్స్‌లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ఇప్పుడు ఎందుకు న్యూస్‌లో ఉన్నారంటే భూటాన్‌కు చెందినటువంటి క్రికెటర్ సోనం యషే ఇందులో పురుషుల యొక్క T20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో ఎన్ని వికెట్లు తీశారు? 8 వికెట్స్. 8 వికెట్లు తీసి చరిత్రను సృష్టించారు. అయితే ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు ఇతనే. తొలి ఆటగాడుగా చరిత్రను సృష్టించారు. ఈ అసాధారణ విజయం అనేటువంటిది డిసెంబర్ 29, 2025న ఇక్కడ గెలుఫులో మయన్మార్‌తో జరిగినటువంటి 3వ T20 మ్యాచ్‌లో నమోదైంది. ఇతని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. విచ్ కంట్రీ రీసెంట్లీ ended its 400-year-old tradition of letter delivery, becoming the first to fully phase out traditional mail. ఇటీవల ఏ దేశం తన 400 ఏళ్ల నాటి ఉత్తరాల పంపిణీ సాంప్రదాయానికి ముగింపు పలికి సాంప్రదాయ తపాలా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది? సో పూర్తిగా రద్దు చేసినటువంటి మొదటి దేశంగా ఈ దేశం అనేటువంటిది నిలిచింది. అక్కడ పోస్ట్ ఆఫీసెస్ను క్లోజ్ చేశారనమాట. కంప్లీట్గా పర్మనెంట్గా క్లోజ్ చేశారు. ఏ దేశంలో అంటే డెన్మార్క్లో. ఈ న్యూస్ని మనం ఇంటర్నేషనల్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు న్యూస్లో ఉంది అంటే డెన్మార్క్ దేశం అనేటువంటిది 400 సంవత్సరాల సాంప్రదాయాన్ని ముగించాయంటే 400 ఇయర్స్ నుండి అక్కడ కొనసాగుతున్నటువంటి తపాలా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసినటువంటి మొదటి దేశంగా డెన్మార్క్ అనేటువంటిది నిలిచింది. పోస్ట్ నాడ్ అనేటువంటి ప్రభుత్వ పోస్టల్ సర్వీస్ 2025 చివరలో తమ చివరి ఉత్తరాన్ని డెలివరీ చేసి ఈ సేవలను నిలిపివేశారు. దేశం గుర్తుపెట్టుకోండి, డెన్మార్క్. విచ్ బర్డ్ స్పీసీస్ బ్రీడింగ్ హ్యాబిటాట్స్ విల్ బీ ప్రొటెక్టెడ్ అండర్ ద న్యూ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ గంగా బేసిన్? గంగా నది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఆమోదించిన కొత్త ప్రాజెక్ట్ కింద ఈ పక్షి జాతుల సంతానోత్పత్తి ఆవాసాలు అనేటువంటివి రక్షించబడతాయి. ఏవి అంటే ఇండియన్ స్కిమర్. ఈ కరెంట్ అఫైర్స్ని మనం గవర్నమెంట్ పాలసీస్ లేదా ఎన్విరాన్మెంట్లో భాగంగా డిస్కస్ చేస్తున్నామండి. ఎందుకు న్యూస్లో ఉంది ఇప్పుడు అంటే ఈ ఇండియన్ స్కిమర్ గంగా నది పరివాహక ప్రాంతంలో వేటిపై ఇసుక దిబ్బలపై గుళ్ళు కట్టుకునే పక్షుల సంతానోత్పత్తి ఆవాసాలను పరిరక్షించడానికి ప్రభుత్వం ఒక వినూత్న ప్రాజెక్టును ఆమోదించింది. ఇందులో అంతరించిపోతున్నటువంటి పక్షి జాతి, దాని పేరు గుర్తుపెట్టుకోండి, ఇండియన్ స్కిమ్మర్పై ప్రత్యేక దృష్టిని సాధించారు. దీనిని ఎవరు ఆమోదించారు అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. అడిగితే దీని పేరు ఒక్కటి అడుగుతారండి, ఏ పక్షి జాతిని అని అంటే ఇండియన్ స్కిమ్మర్. ఎక్కడ అంటే గంగానది పరివాహక ప్రాంతంలో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ నేవీస్ షిప్ దట్ సెయిల్డ్ ఫ్రమ్ పోర్బందర్ అంటే గుజరాత్ నుండి పోర్బందర్ టు మస్కట్ టు టేస్ట్ ఏన్షియంట్ ఇండియన్ సీ ఫారింగ్? భారత నౌకాదళం నుండి ప్రాచీన సముద్ర యాత్రను పరీక్షించడానికి ఇది అన్నమాట నౌక. అంత చేత్తో చేశారండి వీటిని. సో పరీక్షించడానికి పోర్బందర్ నుండి మస్కట్ వరకు ప్రయాణించినటువంటి నావ ఇది. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో దాని పేరేంటి? ఐఎన్ఎస్వి కౌండిన్యా. గుర్తుపెట్టుకోండి. సో ఈ సబ్జెక్ట్ను మనం కల్చరల్ ప్రిజర్వెన్స్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది ఈ ఐఎన్ఎస్వి కౌండిన్యా అంటే? ఈ ఐఎన్ఎస్వి కౌండిన్యా అనేటువంటిది ఇలాంటి చిత్రాలతో, అజంతా గుహ చిత్రాలలో చూపబడిన మరియు ప్రాచీన గ్రంథాలలో వర్ణించబడినటువంటి పురాతన భారతీయ నౌకల నుండి ప్రేరణ పొంది తయారు చేయబడిన, అంటే కుట్టారనమాట, చేత్తో కుట్టినటువంటి తెర చాపలు గల ఒక ఓడ అనమాట.
సో ఇది ఎప్పుడు ప్రారంభించారు దీనిని ఈ ఓడను అంటే ఫిబ్రవరి 2025లో ప్రారంభించారు. మే 2025లో భారత నావికాదళంలో చేర్చబడింది. ఈ నౌక యుద్ధం కోసం కాదు, గుర్తుపెట్టుకోండి, యుద్ధం కోసం కాదు, కల్చర్ ప్రిజర్వెన్స్ కోసం. సో ఈ నౌక అనేటువంటిది యుద్ధం కోసం కాదు, కానీ ప్రాచీన సముద్ర యాత్ర సంప్రదాయాలను పునరుద్ధరించడానికి మరియు పరీక్షించడానికి రూపొందించబడింది. ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? పోర్బందర్ నుండి మస్కట్ వరకు జరిగేటువంటి ప్రయాణం పురాతన ఏ దేశాల మధ్య అండి? భారతదేశం మరియు ఒమన్. ఎగ్జామ్లో అడగచ్చు. ఇటీవల కౌండిన్య నౌక అనేటువంటిది ఏ ఏ దేశాల మధ్య వాణిజ్య మార్గాలను అనుసరించింది అని అడిగినట్లయితే ఏ దేశాల మధ్య అండి? భారత్, ఒమన్. అలా కాకుండా ఇటీవల భారతదేశం మరియు ఒమన్ మధ్య వాణిజ్య మార్గాలను అనుసరించినటువంటి నౌక ఏది అనే ఎగ్జామ్లో అడిగితే ఆన్సర్ వుడ్ బి ఐఎన్ఎస్వి కౌండిన్య. Who won the men's world rapid and blitz chess championship titles in December 2025? 2025 డిసెంబర్లో మెన్స్ వరల్డ్ ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ అంటే రెండు ఉన్నాయన్నమాట ఇక్కడ, ఒకటి కాదు రెండు. ఒకటి ఏంటి? మెన్స్ వరల్డ్ ర్యాపిడ్, మరియు సెకండ్ ఏంటి? బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్. ఈ రెండు టైటిల్స్ను ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మ్యాగ్నసన్ కార్ల్సన్, ఈయన గెలుచుకున్నారు. ఈ కరెంట్ అఫైర్స్ మనం స్పోర్ట్స్లో డిస్కస్ చేసుకున్నాము. స్పోర్ట్స్లో భాగంగా ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉన్నారు మ్యాగ్నస్ కార్ల్సన్ అంటే ఫైడ్ వరల్డ్ ర్యాపిడ్, అదేవిధంగా బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2025 ఎన్నవ ఎడిషన్? ఇది 27th ఎడిషన్, 27వ ఎడిషన్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 25th డిసెంబర్ నుండి 30th డిసెంబర్ 2025లో ఎక్కడ? దోహా, ఖతార్లోని ఖతార్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ కాంప్లెక్స్లో ఈ ఈవెంట్ అనేటువంటివి నిర్వహించబడింది. సో ఇందులో ఎవరు గెలిచారు, ఎవరు విజయం సాధించారు అని చూసినట్లయితే మెన్స్ విభాగంలో వరల్డ్ ర్యాపిడ్ ఓపెన్ కేటగిరీలో ఎవరు గెలిచారు? మ్యాగ్నసన్ కార్ల్సన్. ఈయన నార్వేకి చెందిన అతను. ఇది ఎన్నవ టైటిల్ ఇతనికి అంటే 6th టైటిల్ అనమాట. సో మెన్స్ వరల్డ్ బ్లిట్జ్ ఓపెన్ కేటగిరీలో ఎవరు విజయాన్ని సాధించారంటే సేమ్ అగైన్ మ్యాగ్నస్ కార్ల్సన్ 9th టైటిల్. విమెన్స్లో వరల్డ్ ర్యాపిడ్ కేటగిరీలో అయితే అలెగ్జాండ్రా గొరియా చిక్నా, ఈమె రష్యాకి చెందినటువంటి, ఈమెకి ఇది మొదటి టైటిల్ అనమాట. అదే విమెన్స్లో వరల్డ్ బ్రిడ్జ్. సో ఈ వరల్డ్ బ్రిడ్జ్ వేరు, ఇది వేరు, గుర్తుపెట్టుకోండి. సో ఇతని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతను చాలాసార్లు టైటిల్ని గెలుచుకున్నారని. సో ఇంపార్టెంట్. ఉమెన్స్ వరల్డ్ బ్రిడ్జ్లో అయితే బిబిసారా అసౌ బయేవా, ఈమె కజకిస్తాన్కి చెందింది. Which Israeli civilian award will be given to US President Donald Trump as announced by the Prime Minister Benjamin Netanyahu? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఏ ఇజ్రాయెల్ పౌర పురస్కారం ఇవ్వబడుతుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్, ఇజ్రాయెల్ శాంతి పురస్కారం. ఈ కరెంట్ అఫైర్స్ మనం ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ అంశాలలో భాగంగా లేదా అవార్డుల కేటగిరీ కింద డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే అమెరికా అధ్యక్షులైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారికి ఇజ్రాయెల్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ఇజ్రాయెల్ శాంతి బహుమతిని ప్రదానం చేయనున్నట్లు ఎవరు ప్రకటించారు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు గారు ప్రకటించారు. మెయిన్గా ఎవరికి ఇస్తారంటే శాంతి మరియు రాజకీయ రంగంలో గణనీయమైనటువంటి కృషి చేసిన వ్యక్తులకు ఈ ఇజ్రాయిల్స్ ప్రైజ్ ఫర్ పీస్ అనేటువంటివి ఇస్తారు. Which Indian women cricketer became the highest wicket taker in women's T20 internationals in 2025? 2025లో మహిళల T20 అంతర్జాతీయ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన భారత మహిళా క్రికెటర్ ఎవరు? సో ఈ పేరు ఇంపార్టెంట్ అండి, దీప్తి శర్మ. ఈ కరెంట్ అఫైర్స్ మనం స్పోర్ట్స్ కేటగిరీ కింద డిస్కస్ చేస్తున్నాము. భారత ఆల్రౌండర్ అయినటువంటి దీప్తి శర్మ
ఎందులో అంటే మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసినటువంటి క్రీడాకారిణిగా నిలిచారు. ఇది ఎక్కడ జరిగింది అంటే తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగినటువంటి 5వ టీ20 మ్యాచ్‌లో ఈమె ఈ రికార్డును సాధించింది. విచ్ డ్రగ్ ఇవి వన్ లైనర్ క్వశ్చన్స్. విచ్ డ్రగ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ బ్యాన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఓరల్ ఫార్ములేషన్స్ అబోవ్ 100 mg? 100 mg కంటే ఎక్కువ మోతాదులో ఉండే నోటి ద్వారా తీసుకునేటువంటి మందుల తయారీకి ప్రభుత్వం ఇటీవల ఏ మందును నిషేధించింది? ప్రభుత్వం అనేటువంటిది నిషేధించింది అనమాట ఆ మందును. దీని పేరు ఏంటి అంటే నిముసులైడ్. ఇక్కడ చూస్తున్నారు కదా, నిముసులైడ్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నిముస్లైడ్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది బ్యాన్ చేసింది. సో నిముస్లైడ్ కాక్స్ ఎంజైమ్ను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. మెయిన్గా వీటికి అంటే నొప్పి, వాపు మరియు జ్వరానికి కారణమైనటువంటి ప్రోస్టాగ్లాండిన్లను ఇది తగ్గిస్తుంది. ఇది తీవ్రమైన మరియు కండరాల నొప్పికి విస్తృతంగా ఉపయోగపడుతుంది. కానీ వీటిని గనక దీర్ఘకాలికంగా వాడినట్లయితే కాలేయానికి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉండడంతో భారత ప్రభుత్వం అనేటువంటిది 100 mg కంటే ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి మందును ప్రభుత్వం అనేటువంటిది తీసుకోకుండా నిషేధించింది. విచ్ స్కీమ్ వాస్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఇన్ 2015 ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అండ్ పీపుల్ యూజింగ్ ఫండ్స్ జనరేటెడ్ త్రూ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్? ఖనిజ త్రవ్వకాల వల్ల ప్రభావితమైన ప్రాంతాలు మరియు ప్రజల సంక్షేమం కోసం డిఎంఎఫ్ అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ డిఎంఎఫ్ నిధులను ఉపయోగిస్తూ 2015లో గనుల మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి పథకం. ఇప్పుడు న్యూస్లో ఉందండి ఈ పథకం, కాబట్టి నేను ఇక్కడ పథకం గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ పథకం పేరు ఏంటి అంటే ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన. గుర్తుపెట్టుకొని, ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన ఎప్పుడు ప్రారంభించారు? 2015లో ప్రారంభించారు. ఎవరు అంటే గనుల మంత్రిత్వ శాఖ. ఈ పథకం ద్వారా జిల్లా గనుల నిధులు ఉపయోగించి గనుల తవ్వకాలు వల్ల ప్రభావితమైనటువంటి ప్రాంతాలు మరియు ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరచడంలో ఈ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం. దీని పేరేంటి? ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన. విచ్ ఎయిర్ launched cruise missile recently flight tested by the Pakistan Air Force is developed indigenously, can strike land and sea targets. పాకిస్తాన్ వైమానిక దళం ఇటీవల పరీక్షించిన స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన మరియు భూమిపై సముద్రంలోని లక్ష్యాలను ఛేదించగల గాలి నుండి ప్రయాణించే క్రూయిజ్ క్షిపణి పేరేంటి? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అనమాట. ఇది కాదు, ఇక్కడ చూడండి, ఇది తైమూర్. దీన్ని ఏమంటారు? తైమూర్ మిసైల్. ఓకే, తైమూర్ క్షిపణి అనేటువంటిది పాకిస్తాన్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి గాలిలో నుండి ప్రయోగించేటువంటి క్రూయిజ్ క్షిపణి. సో ఎగ్జామ్లో అడిగితే జస్ట్ ఈ తైమూర్ మిసైల్ అనేటువంటిది ఇటీవల ఏ దేశం అనేటువంటిది టెస్ట్ చేసింది లేదా పరీక్షించింది అని ఎగ్జామ్లో అడిగినట్లయితే పాకిస్తాన్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా పాకిస్తాన్ అనేటువంటిది ఇటీవల ఏ మిసైల్ని టెస్ట్ చేసింది అని అడిగితే తైమూర్ మిసైల్ అవుతుంది ఆన్సర్. విచ్ port city in Yemen was bombed by Saudi Arabia in the early hours today after weapons were unloaded from ships arriving from ఎక్కడి నుండి అంటే ఫుజైరా యుఏఈలోని ఫుజైరా పోర్ట్ నగరం నుండి చేరిన నౌకల నుండి ఆయుధాలు దిగిన తర్వాత సౌదీ అరేబియా యెమెన్ ఓడరేవు నగరం. సో ఇది యెమెన్లో ఉన్నటువంటి ఒక ఓడరే నగరం. ఆ నగరంపై ఎవరు? సౌదీ అరేబియా అనేటువంటిది బాంబు దాడి చేసింది. ఆ నగరం పేరు ఏమిటి అంటే ముకల్లా నగరం. సో సౌదీ అరేబియా బాంబ్స్ యెమెన్ పోర్ట్. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఈ యెమెన్ ఉంది కదా, ఓకే, ఈ యెమెన్ పైన ఎవరి కంట్రోల్ ఉంది అంటే మెయిన్గా
యెమెన్ యొక్క ప్రభుత్వం అదే విధంగా ఇంకొక కౌన్సిల్ ఉందన్నమాట అక్కడ. ఆ కౌన్సిల్ సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ఇక్కడ చూసాం కదా! ఈ సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అనేటువంటివి ఈ యెమెన్ పైన మెయిన్‌గా ఆహ్, హక్కును చెలాయిస్తున్నాయి. అయితే ఈ యెమెన్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తుంది. అయితే యెమెన్‌లో ఎక్కువ ప్రాంతాలను ఆక్యుపై చేసింది మాత్రం సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్. అయితే ఈ సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌కి సపోర్ట్ చేస్తున్నది మాత్రం యూఏఈ. సౌదీ అరేబియా కాదనమాట. సో, ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే ఈ యూఏఈ అనేటువంటిది యెమెన్‌కు ఏమంటారు ఆయుధాలు చేరవేసిందనమాట. సో, దీనిపై కక్షతో సౌదీ అనేటువంటిది యెమెన్ పోర్ట్ అయినటువంటి మొకల్లాపై దాడి చేసింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి న్యూస్. సో, సౌదీ అరేబియా ఈరోజు తెల్లవారుజామున ఎక్కడ అంటే యెమెన్‌లోని మొకల్లా ఓడరేవు నగరంపై వైమానిక దాడి జరిపింది. సౌదీ ఏజెన్సీ ప్రకారం ఈ దాడులు అనేటువంటివి యూఏఈలోని ఫుజైరా నుండి వచ్చేటువంటి ఓడల నుంచి దించబడినటువంటి ఆయుధాలు. ఈ ఆయుధాలను లక్ష్యంగానే చేసుకొని ఈ సౌదీ అరేబియా అనేటువంటిది ఈ ముకల్లా నగరంపై దాడి చేసిందనమాట. ఇవి భద్రత మరియు స్థిరత్వానికి ముప్పుగా పరిగణించబడ్డాయి. ఈ చర్య అనేటువంటిది సౌదీ అరేబియా మరియు ఎవరి మధ్య అండి? సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ యెమెన్‌లో ఎక్కువ భాగాలను కంట్రోల్ చేసేది మాత్రం ఇదే అనమాట. ఏది? సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్. అయితే ఇక్కడ ఈ యెమెన్‌లో 2 ఉన్నాయన్నమాట. ఒకటి యెమెన్ ప్రభుత్వం, సెకండ్ వచ్చి సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్. యెమెన్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తుంది సౌదీ అరేబియా. ఈ సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌ని సపోర్ట్ చేస్తుంది యూఏఈ. కాబట్టి ఇక్కడ ఉద్రిక్తత అనేటువంటిది నెలకొంది. సో, ఇవి రివిజన్ క్వెషన్స్. డీఆర్‌డీఓ నిర్వహించిన యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసి అన్ని పిఎస్‌క్యూఆర్ అవసరాలను, ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్‌ను నెరవేర్చుతూ విమానాలు, డ్రోన్, క్రూయిజ్ క్షిపణులు మరియు ఇతర వేగవంతమైన గగన లక్ష్యాలను అడ్డుకునేలా రూపొందించిన క్షిపణి వ్యవస్థ ఏది అంటే ఆకాశ్ క్షిపణి వ్యవస్థ. డిసెంబర్ 2025లో బెంగుళూరులో కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు గారి చేత ఏ స్వదేశీ తదుపరి తరం సివిల్ హెలికాప్టర్ అనేటువంటిది ప్రారంభించబడింది అంటే దాని పేరు ఏంటి? హెలికాప్టర్ పేరు అంటే ధృవ్. ఎన్‌జీ అంటే నెక్స్ట్ జనరేషన్. సో, 2025 డిసెంబర్లో డీఆర్‌డీఓ పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ LRGR-120 యొక్క తొలి ఫ్లైట్ టెస్ట్ అనేటువంటిది ఎక్కడ నిర్వహించారు అంటే అది ఎక్కడ నిర్వహించింది అంటే చాందీపూర్, ఒడిస్సా. డిసెంబర్ 2025లో కేంద్ర మంత్రి అమిత్ షా గారు ప్రారంభించిన యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. డిసెంబర్ 2025లో భారతదేశం ఏ ప్లాట్ఫామ్ నుండి K4 సబ్‌మరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది అంటే ఎక్కడి నుండి? ఐఎన్ఎస్ అరిఘాట్. 2026 నుండి 2029 కాలానికి బ్యాడ్మింటన్ BWF అథ్లెట్ కమిషన్ చైర్పర్సన్‌గా ఎవరు ఎన్నికయ్యారు అంటే పీవీ సింధు గారు. జోహో మద్దతు ఉన్న ఈ స్టార్టప్ డిసెంబర్ 2025లో భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ 1.5 టెస్లా ఎంఆర్ఐ స్కానర్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది ఎవరు అంటే వాక్సెల్ గ్రిడ్స్. ఇదొక స్టార్టప్ కంపెనీ అనమాట ఇది. 2026లో కార్యకలాపాలను ప్రారంభించడానికి డిసెంబర్ 2026లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి ఏ 2 కొత్త విమానయాన సంస్థలు నిరభ్యంతర పత్రాలను పొందాయి అంటే ఆల్ హింద్ ఎయిర్ అండ్ ఫ్లై ఎక్స్‌ప్రెస్. డిసెంబర్ 2025లో భారతదేశం ఇది అయిపోయింది. ఒక్క నిమిషం. డిసెంబర్ 2025లో ఇండియన్ కోస్ట్ గార్డ్ సేవలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన కాలుష్య నియంత్రణ నౌక పేరు ఏమిటి అంటే సముద్ర ప్రతాప్. గోల్డ్‌మన్ సాక్స్ విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్స్ అనలిస్ట్ మ్యాక్రో అవుట్లుక్ 2026 నివేదిక ప్రకారం 2026 మరియు 2027 సంవత్సరాలకు భారతదేశ అంచనా వాస్తవ జీడీపీ వృద్ధి రేటు ఎంత అంటే 6.7% ఇన్ 2026, 6.8% ఇన్ 2027. 2025 డిసెంబర్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కింద
భారతదేశంలో తొలి మెడికల్ కాలేజీలకు పునాదురాలు వేసిన రాష్ట్రం ఏది అండి అంటే మధ్యప్రదేశ్. సుభాన్సిరి లోయర్ జల్ విద్యుత్ ప్రాజెక్ట్ గిరుకా ముఖ్ వద్ద అస్సాం మరియు ఏ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది? ఈ సుభాన్సిరి లోయర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అంటే అరుణాచల్ ప్రదేశ్. బహుభాషా సాహిత్యాన్ని మరియు అంతర్జాతీయ సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహించినందుకు 2025 డిసెంబర్లో నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని ఎవరు పొందారు? రవి డీసీ గారు. 2025 డిసెంబర్న హన్సినీని 23వ జిల్లాగా అధికారికంగా ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే హర్యానా. 2025 డిసెంబర్న గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ద్వారా 8 యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లలో 3వదైన ఏ భారతీయ నౌకాదళ నౌకను చెన్నై పోర్ట్లో భారత నౌకాదళానికి అప్పగించారు అంటే ఐఎన్ఎస్ అంజాదీప్. ఇవి అండి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.